వాక్యానికి ఇతరులకు ప్రకటించామా? ఆ న్యాయాధిపతి ఉన్నాడు కదా పరలోకంలో, ఆ న్యాయాధిపతి గురించి అనేకులు ప్రకటించావా నీవు? ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి గురించి నువ్వు ప్రకటిస్తున్నావే కదా బిడ్డ. మరి పరలోకంలో ఉన్న న్యాయాధిపతి ఉన్నాడు కదా, ఆయన గురించి ప్రకటించావా ఎప్పుడైనా? ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి గురించి నువ్వు ప్రకటిస్తున్నావు కదా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేకులు మనం వెళ్ళి ప్రకటిస్తాం కదా. అమ్మా, దేవుని గురించి ప్రకటించావా నువ్వు ఎప్పుడైనా? అయ్యా, నువ్వు దేవుని గురించి ప్రకటించావా నువ్వు ఎప్పుడైనా నీ బతుకు దినాలలో? అసలు ఆలోచించుకుందామండి. ఈ ఎలక్షన్ అంటే ఎంతో మంది ఓటేండి ప్రచారాలు చేస్తున్నారు కదా. అమ్మా, నువ్వు యానాడైనా దేవుని గురించి ప్రకటించావా నువ్వు? ఆలోచించండి. ఈ దేవుని వాక్యం ఉంది కదా, ఈ వాక్యం యానాడైనా అయ్యా దేవుని నమ్ముకో అన్నావా నువ్వు? దేవుని గురించి ప్రకటించము, కానీ లోకంలో ఉన్నవాడి గురించి ప్రకటిస్తాం. ఎక్కడ భక్తి, ఎక్కడ ఉంది నీ భక్తి? నీ జీవితం